రెడీ కింగ్ ఒకటి టీ ఒకటి. డబ్బులు ఇస్తానవయ్యా, జీతం వచ్చినాక ఇస్తాం. ఎక్కడికి వెళ్తాం? పొద్దున్న బోని కూడా కాలేదు, బోని అని కొట్టవా? ఇస్తానయ్యా నాగిరెడ్డి, రాసుకో, లెక్క రాసుకో, శాలరీ రాగానే ఇస్తాం. ఎక్కడికి వెళ్తాం? ఏంది రాసుకోవాలా? రాసుకోక చస్తావా? కోడి పోవాలా మసాలా పోవాలంటుంది వ్యాపారం. నాగిరెడ్డి ఏది పొద్దున లెక్కలు రాత్రా? లెక్కల రాంకోటి రాసుకుంటున్నానా? రాంకోటి రాస్తున్నావా? ఏముంది చిట్ట, ఇదేమో నిండుతుంది, ఇదేమో ఎండుతుంది, ఇది కూడా ఉంది. ఇదిగో 3 ఏళ్ళు అయ్యా, నీ లెక్క కూడా ఉంది. ఉద్యోగం అంటే ఇద్దాం నిదానంగా. ఏంటో నిదానంగా ఇచ్చేది ఏందన్నా? అసలు బేరాలు లేవు. పొద్దు నుంచి బోని అవ్వాల. రాక ఆ సాంబయ్య వచ్చాడు, ఆ సిగరెట్ టీ తీసుకున్నాడు. ఇంతకుముందు 1800 బాకీ ఉంది, మళ్ళీ రాసుకోమంటున్నాడు. మార్కెట్ మందంగా ఉందిలేవయా, ఒక్కటే ఒక మొక్క బండి ఈ చిల్లర బాగిలను లేకపోతా పడేస్తా. అవసరమైతే నీ కూడా 10 ఏళ్ళు అప్పిస్తా వాడుకుంది. కానీ వస్తాడులే, చూద్దాం. ఆడు ఎప్పుడు కొత్తాడో, నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? టీ కూడా డబ్బు లేకుండా నీ దగ్గర కూర్చున్నా. ఏమో ఇక్కడ పొలాలు ఎలా ఉన్నాయి? ఏంటి పొలాలా సార్? ఈ ఏరియాలో పొలాలు నల్లగుంటాయి సార్. నల్లగా ఉన్నాయా ఎర్రగా ఉన్నాయా అని అడగట్లా. అంటే నల్లగంటే నల్లరేగడి భూమి సార్. రేటు ఎలా ఉందని అడుగుతున్నా. అన్నా నేను పొలం కావాలంట, నా చూడు. సార్ ఏరియాలో కావాలి సార్. ఏమోయ్ నువ్వేం చేస్తుంటా? సార్ ఇలాంటి వాళ్ళకి పొలాలు ఇప్పిస్తుంటాను, నా పని అదే. సార్ ఈ ఏరియాలో ఎవరిని పెడితే వాళ్ళు నమ్మకండి. ప్యాంటుగానే ఉండొచ్చి బూచిద్ది కొట్టేస్తారు సార్. గుడ్, వెరీ గుడ్. అయితే నేను కలవాల్సిన వాడిని కలిసానన్నమాట. నెంబర్ 1 ల్యాండ్ చూపిస్తాను, అది మీకోసమే ఉన్నట్టుంది. రండి వెళ్దాం, రండి. అదే అల్లా అన్నట్టు నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఎంత? సార్ మీ బిల్లు 30 రూపాయలు అయింది సార్. 30 రూపాయలు చిల్లర ఉంటే ఇవ్వకూడదు? పర్లేదులే, ఉన్నాయి వస్తా ఉంటాంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేపు వచ్చినప్పుడు తీసుకోండి. సార్ నాలో ఉన్న క్రియేటివిటీ ఇది మొత్తం 30 ఎకరాలు సార్. నా తడాకా చూపిస్తా. మనకి మంచి రీజనబుల్ రేట్లో వస్తుంది. సార్ మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టారంటే సంవత్సరం తిరిగి వెళ్ళిపోయి డబుల్ అయిపోతుంది సార్. ఏంటి ఎకరం 2 ఎకరాలు అయిందట? అదిగా సార్, మనం పెట్టే రూపాయి డబుల్ అవుతుంది అనమాట. ఓహో అలాగంటావా? అయితే పెట్టేద్దాం. హలో, నేను అదే పనిలో ఉన్నానే. ఇక్కడ మనకు మంచి మనిషి దొరికాడు. ఈ రోజుల్లో ఇలాంటి మంచి మనిషి దొరకడం చాలా అరిదే. ఇక నువ్వేమంటావు? మాకు నీ డబ్బులు నీకే పెట్టేస్తున్నావు. నువ్వు ఫోన్ పెట్టాయి. ఎవరు సార్? ఇంకెవరు? మా హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టరా? హోమ్ మినిస్టర్ అంటే మా ఆవిడయ్యా. మా ఆవిడకి పుట్టింటోళ్ళు పెట్టిన పొలం అమ్మితే 3 కోట్లు వచ్చాయి. అవి ఎక్కడ పెట్టాలా అని తిరుగుతుంటే నువ్వు దొరికావు. మంచోడు. మీరేం ఆలోచించకండి సార్. మీ మూడు ఇక్కడ పెట్టండి. సంవత్సరం తిరిగేలోపు డబుల్ అయిపోతుంది సార్. గుంటూరుకి విజయవాడకి మధ్యలో 30 ఎకరం కావాలంటే ఎక్కడా లేదు సార్. ఇక్కడే సార్, ఇంకెక్కడా లేదు. డాక్యుమెంట్స్ అవి కరెక్ట్గా ఉంటాయంటావా? సార్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి సార్. నేను ఒకసారి డాక్యుమెంట్ పట్టుకున్నానంటే దాన్ని జల్లెడ పెడితే కానీ వదలను సార్. అయితే మంచిలో చూసి అడ్వాన్స్ ఇచ్చేద్దాం. రేపు 12 గంటల తర్వాత మంచిదే సార్. మంచి స్పీడ్గానే ఉండవు. ఇందాక మనం కలిసామే నాగిరెడ్డి టీ స్టాల్ సార్. నాగిరెడ్డి టీ స్టాల్ దగ్గరికి రేపు ఉదయం 10 గంటలకు వచ్చేసాయి. అలాగే సార్. డబ్బులు తీసుకొస్తా.
ఓకే అడ్వాన్స్ ఇచ్చేద్దాం. ఓకే సార్. హలో, నేను బయట ఉండమంటే ఆ బయట ఉండటం కాదు. నీ జబర్దస్త్ జోకులు నా మీద వేయకు. నేను ఇంటికి వచ్చా ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టేయి. సార్ ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే నాకు కాదు, మా ఫ్రెండ్కి. వాడు కొడుకు హాస్పిటల్లో ఉన్నాడంట. వాడికి అర్జెంటుగా 20,000 కావాలంట. ఇంతకు ముందు మనం పలకరించినోడు లేడు, ఇప్పుడు 3 కోట్లు వచ్చినాయి కదా. అందుకని బెల్లం చుట్టూ ఎగల మాదిరి ఇక మన చుట్టూ తిరుగుతుంటారు. డబ్బు డబ్బు అని దొబ్బుతున్నాడు. ఇంటికి వచ్చాక ఎత్తానంటే ఇన్సావడే. ఫోన్ పే చేద్దామంటే ఫోన్లో లేపాయా. అర్జెంట్ అంటున్నారు, హాస్పిటల్ అంటున్నారు. మీకేం అభ్యంతరం లేకపోతే నా ఫోన్లో డబ్బులు ఉన్నాయి, కొట్టేద్దాం సార్. భలేవాడువా నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. మన ఇద్దరు పరిచయం అయి గంట కూడా కాలేదు. ఈ రోజుల్లో ఎవరిని పడితే వాడిని నమ్మకూడదాయా, పిచ్చోళ్ళ ఉండాలే. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే గిన్నె మొత్తం తిరగాల్సిన పని లేదు సార్. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోయింది సార్. మీరు నెంబర్ 1 సార్. మీరు నెంబర్ 1 సార్. నన్ను నమ్మి మీరు 3 కోట్లు పెడుతున్నారు సార్. మిమ్మల్ని నమ్మి 20,000 సాయం చేయాలన్నా సార్ నేను. మీరు ఫోన్ నెంబర్ చెప్పండి, నేను ఫోన్ పే చేస్తాను. వద్దులేవయ్యా, వద్దులే. ఊరుకోండి సార్. వద్దు నాన్న. నెంబర్ చెప్పండి. వద్దు నెంబర్ చెప్పండి సార్. వద్దు సార్ నెంబర్ చెప్పండి. అంతేనంటావా? సరే కానీ చెప్పండి సార్. 80081 80081 52 52 661. ఓకే సార్. సరే 20,000 కొడుతున్నాను సార్. ఓకే సార్. ఇదిగో ఈ 20 రేపు మర్చిపోకుండా తీసుకో. మర్చిపోతాయేమో. మనిషిని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు సార్? మీరు రండి, ఇంకెళ్దాం పదండి. రేపు 10 అక్కడికి వచ్చి నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను మీకోసం. రండి సార్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. 3 ఇదిగో నీకు ఏందా నువ్వు ముఖం కళకళలాడుతుంది. నిన్న గట్టి పార్టీ తగిలినట్టుంది. పార్టీ నెంబర్ 1. ఇన్నాళ్ళు ఈ పార్టీ నాకు ఎందుకు తగలేదు అనుకుంటున్నా. ఏ ఊరంటున్నాయిందే? గుంటూరు అంట. మంచి సౌండ్ పార్టీ. ఈ రోజు 10 ఇక్కడికి వస్తా అన్నాడు. ఫోన్ చేయపోయావు ఒకసారి. ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఫోన్ నెంబర్ తీసుకుని ఉండాల్సింది. 10 ఇక్కడ ఉంటా అన్నాడు. మాట మీద నిలబడే మనిషి అతను, మామూలు వ్యక్తి కాదు. అను మాటలోనే మీ సౌండ్ వచ్చాడు. అను సార్ నాకు అర్జెంటుగా విజయవాడ వెళ్ళే పని పడింది. 1 గంటలో వస్తా. ఏమయ్యా నీకు 20,000 కదా, ఇదిగో ఆ 20 ఇతనికి ఇచ్చి. 20 సార్. ఓకే సార్, ఈయనకి ఇచ్చేస్తాను సార్. అన్నా 20 నేను ఇచ్చేస్తాను, వచ్చే. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఉంటాను సార్. ఓకే ఓకే సార్. చూసేవా నాగిరెడ్డి, ఈ రోజుల్లో కూడా అడగకుండా నా అప్పు తిరిగి ఇచ్చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడు ఏంటాడు. ఈ రోజుల్లో ఇచ్చేటోళ్ళు చాలా అరుదుగా ఉంటారయ్యా. నాగిరెడ్డి నా 20 ఇదిగోనా అదే పని మీద తీసుకో. ఏ నాగిరెడ్డి 20 రూపాయలు ఇచ్చా అన్నా, నేను ఆయనకి 20 ఇవ్వాలి, ఆయన నీకు 20 ఇవ్వాలి. 20 ఇచ్చాను, చెల్లిపోయింది కదా. ఏందో నువ్వు మాట్లాడేది? నేను 20,000 ఇచ్చాను ఆయనకి, నువ్వు 20 రూపాయలు ఇచ్చి సరిపెడతావా? ఏమయ్యా, ఆయనకి నేను ఇవ్వాల్సిన 20, ఆ 20 నీకు ఇచ్చాను. ఆయన ఇమాడు ఇచ్చాను. ఎవడు అడుగుతా నువ్వు? ఆయన 20 ఇమ్మన్నాడు కదా ఇందాక. ఇచ్చాను 20 అన్నా. ఆయనకి నేను 20 ఇవ్వాలి, ఆయన నీకు 20 ఇవ్వాలి. ఆయన 20 నీకు ఇచ్చామన్నాడు, ఇచ్చేసావు కదా, సరిపోయింది కదా. ఏమయ్యా నాగిరెడ్డి, వాడి ఫ్రెండ్ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడంటే 20,000 ఫోన్ పే చేశానయ్యా. నువ్వు 20 రూపాయలు సరిపోతాయా? అన్న ఓ పని చెయ్యి, వాడికి ఏ నెంబర్కి అయితే నువ్వు ఫోన్ పే చేసావో ఆ నెంబర్ నీ దగ్గర ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయి, అది ఇట్టే దొరికిపోతుంది. అమ్మా నాగిరెడ్డి, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నాయా? అన్నా సరిగ్గా కడుపు కొడుతున్నావు కదన్నా, ఎన్నాన్ని దాచిపెట్టా 20,000 ఆడు శుభ్రంగా అట్టుకెళ్ళిపోయాడు. వేరే అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే గిన్నె మొత్తం తిరగేయాల్సిన పని లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని అన్నానయ్యా. అందుకే నీకు ఒకటి సొన్నం పెట్టాడు. చిల్లర తీసుకోండి. ఉన్నాయి ఎక్కడికి పోతే ఉన్నాయి వస్తా ఉంటాంగా. చూశారుగా, నాలాంటాడు అడుగడుక్కి ఒకడు ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. మనలో మన మాట. మన వీడియో మీకు నచ్చితే
ఏం చేయాలో మా పిల్లకాయ చెప్పింది, ఆ పని చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పైన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్